కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతా ఉంది కదా! పరిపాలన ఎలా సాగుతుంది? బాగానే ఉందన్న. బానే ఉన్నాయంటే ఏమేమి బాగున్నాయి అంటారు మీకు? పథకాలు గాని, వీళ్ళు చేస్తున్నారు అభివృద్ధి గాని, రోడ్లు వేయడం గాని అన్ని బాగున్నాయి. కానీ ఎలక్షన్ కోడ్‌లోనే బ్యాక్‌లాగ్ పోస్టులు అనేది ఎలా వదిలారు? అయి ఎలా ఫిల్ చేశారనేది అర్థం కావట్లేదు. బ్యాక్‌లాగ్ బ్యాక్‌లాగ్ పోస్టులు. అయి ఫిలప్ చేసినప్పుడు ఎక్కడ కండక్ట్ అయింది? ఎలా అయింది? అసల నోటిఫికేషన్ ఇచ్చింది కూడా తెలియకుండా ఎలా ఫిల్ అయిపోయినాయి అనేది ఎలా? ఎక్కడ చేశారు అవి? మన గుంటూరు కలెక్టర్ ఆఫీస్‌లో చేశారంట కదా! ఆ, ఎన్ని పోస్టులండి మొత్తం? మొత్తం 24 పోస్టులు కూడా ఫిల్ అయిపోయింది. అసలు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ ఉన్న దాంట్లోనే ఈ ఫిల్ చేసేసారు ఆ టైంలోనే. ఆ టైంలోనే చేసేశారు. ఎవరికి తెలియకుండా నోటిఫికేషన్ ఇష్యూ చేయకుండా చేసేసారంట. నోటిఫికేషన్ అసలు ఎక్కడ జరిగింది ఇంటర్వ్యూ అనేది? ఇంటర్వ్యూ జరిగిందన్న తెలియాలి కదా! అప్లై చేసిన వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ కాల్ లెటర్ కూడా రాకుండానే జరిగిపోయింది. వాటి గురించి ప్రభుత్వం ఒకసారి ఎంక్వైరీ చేపిస్తే బాగుండిద్దని అనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వ దృష్టిలోకి ఏం తీసుకెళ్లేదా? మీరు అర్జీలు అలాంటివి పెట్టడం ఏం చేయలేదా మరి మీరు? ఆల్రెడీ ఆన్లైన్ కంప్లైంట్ చేశారు. ప్రజా దర్బార్లు ఇలాంటివి జరుగుతా ఉన్నాయి కదా! లేదు సార్, చేయలేదు. ఒకసారి వెళ్ళండి మరి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా మరి ఇప్పుడు పథకాలన్నీ కొద్దిగా లేట్ అవుతా ఉంది కదా! లేట్ అయినా అందుతున్నాయి కదా అందరికి. అంతకుముందు అమ్మఒడి 15,000 అన్నారు, వాళ్ళు 14,000 ఇచ్చిన ఒకళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఇస్తున్న ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి వస్తుంది కదా. పథకాలు లేట్ అయినా అందరికీ అనేది ఖచ్చితంగా అందుతుంది. పథకాలు అయితే అందుతాను, లేట్ అయినా కానీ అందుతా ఉన్నాయని చెప్పి అంటున్నారు. అంటే ఈ లేట్ అవడంలో మరి మహిళలు ఏమైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే పడినప్పుడు చాలా అనుకుంటున్నారా? ఇప్పుడు పోయిన ప్రభుత్వం చేసిన అప్పుల్ని భర్తీ చేసుకుంటూ ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలంటే కొంచెం లేట్ పట్టింది కదా. అది మనం అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకుంటారు మరి అంతా? అర్థం చేసుకున్నాం కాబట్టే కదా చెప్తుంది. ఇలాగే ఉన్నారా అందరూ, లేకపోతే ఏమైనా రివర్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు? రివర్స్ ఎందుకు అవుతారు? ఇప్పుడు అమ్మఒడి పడింది, ఒకసారి వాళ్ళని ఎంక్వైరీ చేయండి. వాళ్ళు వ్యతిరేకత అనేది ఉంటే ఇప్పుడే తెలిసేది కదా. వాళ్ళు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఎవరేం మాట్లాడట్లేదు. ఏమో కొంతమంది ఏమంటున్నారు అంటే జగన్ టైంలో 13,000 వేస్తేనేమో గోలగోలు చేశారు, ఇప్పుడు 13,000 వేసినా కానీ నవ్వుతా తీసుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు కొంతమంది. అవుతా తీసుకుంటున్నారంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి పడితే 26,000 వస్తుంది కదా. అప్పుడు 13, ఇప్పుడు 26 కదా, డబుల్ అయింది కదా. అందుకని నవ్వుతున్నారంట. అందుకని సంతోషపడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ హామీలో ఇచ్చినట్టు ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి ఎంతమంది ఉన్నా ఇస్తానన్నారు. అంతమందికి ఇచ్చారు కదా. అంతమందికి ఇచ్చారు ఓకే. కాకపోతే ఇప్పుడు గతంలో జగన్ అమలు చేసినప్పుడు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అంటే కరెంట్ బిల్లు ఎక్కువ ఉండకూడదు, 4 చక్రాల వాహనం ఉండకూడదు, ఇలాంటి చాలా రూల్స్ పెట్టారు కదా. ఆ రూల్స్ మేము పెట్టమని చెప్పి ఇప్పుడు అవే రూల్స్ మళ్ళీ ఎందుకు పెట్టినట్టు? ఆ రూల్స్ పెట్టారంటే కొంతమందికి పోయిన ప్రభుత్వంలో పెన్షన్లు రావడం కానీ, దొంగతనంగా రేషన్ కార్డులు తెప్పించుకోవడం కానీ అలా చాలా ఉన్నాయి. అయినా ఎంక్వైరీ ఎవరు చేయట్లేదు కదా. పోయిన ప్రభుత్వంలో ఎలా ఉన్నాయో అలాగే ఫాలో చేస్తున్నారు. అవి కానీ ఎంక్వైరీ చేస్తే చాలా పెన్షన్లు పోతాయి, దొంగ రేషన్ కార్డులు చాలా పోతాయి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు డబుల్ స్టేర్ బిల్డింగ్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉన్నారు, అయినా వాళ్ళకి రేషన్ కార్డు ఉంది. అలాంటప్పుడు వాళ్ళకి సంక్షేమ పథకం అనేది అమలు అవుతుంది కదా. అందుకని ఇలా పెట్టారు. అది ఉండడమే బెటర్ అంట. ఇవే రూల్స్ కంటిన్యూ చేస్తారా మరి అన్ని పథకాలకు కూడా? అన్ని పథకాలకు చేయాలి కదా. మరి ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి, ఎంప్లాయీస్ కూడా రేషన్ కార్డు ఉంది, ఎంప్లాయీస్ కూడా రేషన్ కార్డు ఉంది. ఎలా వచ్చినాయి? ఎవరు ఎంక్వైరీ చేసి ఇచ్చారు? ఎంక్వైరీ చేసేటప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఎంప్లాయీ అయితే రేషన్ కార్డు రాదు కదా. ఎలా వచ్చినాయి? అధికారులు లోపం వల్ల వచ్చిందంటారా? అధికారుల లోపము, పై అధికారుల రాజకీయ ఒత్తిడి, వాటికి లోబడి ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో నిరుద్యోగ భృతి కూడా ఉంది. ఒక సంవత్సరం అవుతా ఉంది, నెలకి 3,000 చొప్పున 36,000 రావాలి, ఇప్పటిదాకా రాలేదు, దాన్ని మీరు అడగరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అడగట్లేదా ఎవరు? అడగట్లేదంటే అది అమలు చేస్తాము అంటున్నారు కదా. రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, ఆల్రెడీ ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు. ఇప్పుడు అమ్మఒడి పడింది. ఫ్రీ గ్యాస్ వచ్చిందా మీకు? వచ్చింది సార్. ఎన్ని బండ్లు వచ్చినాయి? 2 బండ్లు వచ్చింది. మూడోది ఎందుకు రాలా? మూడోదంటే టైం ఉంది కదా, రెండే కదా ఇచ్చింది ప్రస్తుతానికి. ఫస్ట్ బండికి అమౌంట్ పడ్డాయి, రెండో బండికి ఏమో నిన్నే బుక్ చేశాను. 2 డేస్ ఎంత పడ్డాయి మీకు డబ్బులు? అప్పుడు 900 దాకా పడ్డాయి సార్. 960. 950 అంటున్నారు, 960 అంటున్నారు. మాకు డెలివరీ ఛార్జెస్ పైన ఉంటాయి సార్. మొత్తంగా ఏమేమి కావాలనుకుంటున్నారు? ఇంకా కూటమి ప్రభుత్వం నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ పథకాలు కాకుండా? మాకు దగ్గర ఇళ్ల స్థలాలు ఒకటి ఇస్తే బాగుంటుందండి. ఇల్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా మంది ఉన్నారు. ఈ రేషన్ వాహనాలు ఉన్నాయి కదా, అవి తీసేశారు, రేషన్ షాపులకు వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. జనాలు ఏమైనా వ్యతిరేకత ఉందా? రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటా ఉంటున్నారా? రేషన్ షాప్ అంటే కొంతమందికి ఏమో 1-2 తారీఖులు వస్తున్నాయి, మాకేమో 15వ తారీఖు వస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ 2-3 తారీఖులోనే తీసుకుంటున్నాను. నాకైతే ఇదే బాగుంది. ముసలి వాళ్ళకు కూడా అరేంజ్ చేస్తా ఉన్నారు, ఇళ్ళకి తీసుకురావడానికి ఇస్తామన్నారు. ఇచ్చారా ఏమైనా? వచ్చే నెల నుంచి అమలు చేస్తారంటే ఇక్కడ. అయితే సంతృప్తికరంగా ఉన్నారు. ఎన్ని మార్కులు వేయచ్చు మీరు? నేనైతే కుటుంబ ప్రభుత్వాన్ని 100 మార్కులు ఇస్తాను సార్. ఇదే ఉండిద్దా మరి కూటమి ప్రభుత్వం? మళ్ళీ జగన్ కి ఏమైనా అవకాశం ఉందా? లేదు సార్, ఇదే ఉండదు. జగన్ కి అసలు లేదా స్కోప్? లేదు సార్. ఎందుకు లేదంటారు? లాస్ట్ టైం తను చేసింది కూడా ఏం లేదు. ఇక్కడ లోకల్ నాయకులు చేసిన పనులకే తను బలయ్యారు. జగన్ తప్పేం లేదంటారు. తనకేం తెలిసింది సార్ ఇక్కడ లోకల్ ప్రాబ్లమ్స్? జగన్ గారికి ఏం తెలుస్తాయి? లోకల్ నాయకులు కదా చూసుకోవాల్సింది. ఇప్పుడు మాకు లోకల్లో ఉన్నారు, వెంకటరావు గారు ఉన్నారు, నరసింహరావు గారు ఉన్నారు, కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. ఏమన్నా సమస్య వస్తే వీళ్ళ దగ్గరికి వెళ్తాం కానీ మేము డైరెక్ట్ గా సార్ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళలేం కదా. వీళ్ళు చూసుకుంటారు. అదే విధంగా అప్పుడు ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోకపోవడం వల్ల చాలా వ్యతిరేకత వచ్చింది.